5 అంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్తే భక్తులకు గర్భగుడిలో ఆదిశేషుడిపైన చేయించిన రంగనాథుడు రంగనాయకి సమేతంగా దర్శనమిస్తాడు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు, ఆళ్వార్లు, గరుడ, హనుమంతుడు, నరసింహుడు తదితర దేవతామూర్తుల్ని పూజించి బయటికి వస్తారు ఇక్కడ భక్తులు. గౌతమ క్షేత్రంగాను పిలిచే ఈ ఆలయంలో రోజువారు చేసే పూజలతో పాటు ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామికి చేసే పూజల్ని చూసి తీరాల్సిందే. ఏడాదికోసారి ప్రత్యేకంగా జరిపే ఈ దొడ్డ రథోత్సవం, రంగనాథ జయంతి, రథసప్తమి, మకర సంక్రాంతి ఉత్సవాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు ఇక్కడ భక్తులకు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే ఛానల్ని లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. ఈరోజైతే ఆది రంగా క్షేత్రం శ్రీరంగపట్నం గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో అయితే ముచ్చటించుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఆదిరంగ క్షేత్రంగా గుర్తింపు, స్వామి ఇష్టంగా కొలువైన ప్రదేశం, శయన రూపంలో దర్శనం, ఇవన్నీ చూడాలి అనుకుంటే తప్పకుండా మనం శ్రీరంగపట్నానికి వెళ్ళి తీరాల్సిందే. రంగనాయకి సమేత శ్రీరంగనాథుడి కొలువైన ఈ ఆలయాన్ని ఓ భక్తుడు కట్టించాడని చెబుతారు. పంచరంగ క్షేత్రాల్లో మొదటిది అయిన ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో పలు రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నా కూడా ఈ శ్రీరంగమే ప్రసిద్ధి చెందింది. కానీ శ్రీరంగం వెళ్ళడానికన్నా ముందుగా ఆదిరంగనాథుడిని దర్శించుకోవాలని పెద్దలు చెప్తారు. ఆ ఆదిరంగడు కొలువైన మహిమాన్విత క్షేత్రమే శ్రీరంగపట్న రంగనాథ స్వామి దేవాలయం. ఆ తరువాత కర్ణాటకలోని ఉన్న మధ్యరంగ క్షేత్రాన్ని దర్శించుకొని అప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని మన పెద్దలు చెప్తారు. హొయసల, విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉంది. 5 అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ ఆలయాన్ని కొన్ని 100 సంవత్సరాల క్రితం ఓ భక్తుడు నిర్మించాడట. 108 వైష్ణవాలయాల్లో ఒక్కటిగాను పేరున్న ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో ఇప్పుడైతే కొంచెం తెలుసుకుందాం. ఒకసారి గౌతమ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే స్వామిని శయన రూపంలో చూడాలని ఉందంటూ అభ్యర్థన చేశాడట. అందుకే శ్రీమన్నారాయణుడు రంగనాథుడిగా అవతరించి శ్రీ మహర్షికి దర్శనమిచ్చాడట. ఆ తరువాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతూ చివరకు ఇక్కడకు వచ్చి కావేరీ నదికి ఎదురుగా ఉండిపోయాడట. అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్నం అనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు ఈ ప్రాంతానికి స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య అనే ఒక విష్ణు భక్తుడు స్వామికి ఆలయాన్ని నిర్మించాడట. రంగనాథుడు మొదట ఇక్కడే కొలువు తీరాడని అంటారు. కాబట్టే ఈ క్షేత్రానికి ఆదిరంగ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ తరువాత హొయసల, విజయనగర రాజుల ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన హొయసల రాజైన విష్ణువర్ధనుడు విశిష్టాద్వైతకర్త రామానుజాచార్యులకు శ్రీరంగపట్నాన్ని ఇవ్వడంతో ఇది అగ్రహారంగా మారిందట. అలాగే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బ్రహ్మ స్వయంగా తయారు చేసి శ్రీరాముడి పూర్వీకులకు ఇచ్చాడని, అది తర్వాత ఇక్కడకు చేరిందని కథా ప్రాచుర్యంలో ఉంది. అసలు ఇక్కడ ఈయన శయన రూపంలో ఎందుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. 5 అంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్తే భక్తులకు గర్భగుడిలో ఆదిశేషుడిపైన శయనించిన రంగనాథ స్వామి రంగనాయకి సమేతంగా దర్శనమిస్తాడు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, ఆళ్వార్లు, గరుడ, హనుమంతుడు, నరసింహస్వామి తదితర దేవతామూర్తుల్ని పూజించి బయటికి వస్తారు ఇక్కడ భక్తులు. గౌతమ క్షేత్రంగా పిలిచే ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలతో పాటు ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శ్రీరంగపట్నానికి విమాన మార్గంలో రావాలనుకునే వాళ్ళు మైసూరు విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ఆలయం దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. లేదంటే శ్రీరంగపట్నానికే డైరెక్ట్గా రైల్వే స్టేషన్లో దిగితే ఆలయానికి చేరుకునేందుకు చాలా ఆటోలు ఉంటాయి.
వీలైనప్పుడు తప్పకుండా శ్రీరంగపట్నానికి వెళ్ళి ఆ రంగనాయకుని ఆశీస్సులను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తూ ఉన్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజు చూస్తూ ఉంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వీడియోలను చూడగలరు. ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.